హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం పర్ఫెక్ట్గా ఉప్మా వద్దనే వారు కూడా అడిగి మరీ చేయించుకుని ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్లో నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోకూడదండి. జీలకర్ర వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు. మనకి ఈ 3 ఉంటే చాలు. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తుంపుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచు అల్లం తరుగు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి నేను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ 1/2 కేజీ గ్లాస్ అండి. నేను 1/2 కేజీ రవ్వను తీసుకున్నాను, అంటే 1 గ్లాసు. ఈ విధంగా రవ్వని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కింద మాడిపోతుంది. ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. కలర్ మారాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయింది. మంచి అరోమా వస్తుంది. ఇదే టైంలో ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల ఎసరు పోసుకోవాలండి. నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే 1.5 గ్లాస్ సరిపోతుంది. నేనైతే కొంచెం సాఫ్ట్గా చేయాలనుకుంటున్నాను, అందుకే 3 గ్లాసుల వాటర్ వేశాను. ఇదే విధంగా కలుపుతూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే ఉప్మా రవ్వ అస్సలు గడ్డ కట్టదు. చూశారు కదా, అస్సలు గడ్డ కట్టలేదు. మనకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా చేస్తే. ఎందుకంటే మనం ఆయిల్, నెయ్యి వేసి ఫ్రై చేసాం కదా ఉప్మా రవ్వ, అస్సలు అంటుకోదు, ముద్ద అవ్వదు. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత సాల్టు, ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పల్లీలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో మనకి కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు నచ్చకపోతే నెయ్యిని స్కిప్ చేసుకోండి, కానీ నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయింది. అంతే, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఏమీ లేకపోయినా తినేయచ్చు. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా.